నమస్తే ప్రజలారా. మరిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో కూడా ఎన్నికలు ముగిసిపోయినాయి. మరి అక్కడ కూటమి అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి ఒక వార్త కూడా మరి వినపడతా ఉంది. సరే, ఎవరు గెలుస్తారు ఏంటిది అనేది జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆయన శిష్యుడు కూడా మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మళ్ళీ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఒకటి చేస్తారా అనేటటువంటి ఆలోచనలు కూడా మరి ఇక్కడ ఒక ఉద్యమకారులు లేవనెత్తుతా ఉన్నాడు. మరి ఎందుకనంటే ఉద్యమకారులందరూ కూడా విస్మరించి కేసీఆర్ అట్లా చేసిన అనుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ చేస్తాడని చెప్పి ఓ ఉద్యమకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఒకసారి మనం వార్తలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీలో చంద్రబాబు గెలిస్తే 2 తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారేమని భయం అవుతున్నది. తెలంగాణ ద్రోహులను పక్కగా పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు చేస్తారా అని ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుడు పాశం యాదగిరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమం చేసిన వాళ్ళను విస్మరించి ద్రోహులను పక్కన పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆంధ్ర తెలంగాణను కలిపేస్తారని చెప్పి వ్యాఖ్యానిస్తాం. ఎందుకంటే మరి ఇప్పుడు జూన్ 2వ తారీఖు ఏదైతే ఆవిర్భావ దినోత్సవాలు మనం చేసుకోబోతా ఉన్నామో దానికి సంబంధించినటువంటి అంశం అంతా కూడా మరి కేవలం ఎవరైతే తెలంగాణను వ్యతిరేకించారో, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రావాలని చెప్పి వ్యతిరేకించారో మరి వాళ్ళనే పక్కన వేసుకుంటా ఉంటే ఆ భయం అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇక నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాశం యాదగిరి మధ్య నిన్న డిస్కషన్ జరిగింది. వాళ్ళే పంచాయతీ పెట్టుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరు వెళ్లొద్దని తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కోరారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని రేవంత్ తన పక్కన పెట్టుకొని ఇక తిరుగుతా ఉండని చెప్పేసి కూడా ఆయన మండిపడ్డారు. దొంగలంతా మీ పక్కన ఉంటారా? మేము ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు? గద్దర్ ఎక్కడున్నారు? ఐక్య కార్యాచరణ కమిటీతో ఉద్యమాలు చేశాం. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడికి పోయినాం. ఓపెన్ కాస్ట్, ఫార్మసిటీ, రైతు చావులు, ఇలా ప్రతి సమస్యకు మేము ముందున్నాం. త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. రాజకీయ నాయకులతో కాదు. ఏ రాజకీయ నాయకుడి ద్వారా తెలంగాణ రాలేదు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళను మాత్రం ఒప్పుకునేది లేదు. చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది. మళ్ళీ ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతుందేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే మళ్ళా కలుపుతారేమోనని అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే సన్మానాన్ని బాయ్కాట్ చేస్తున్నాం. మేము రావాలంటే మీరు అర్హత సాధించాలి అని ఇక పాశం వ్యాఖ్యానించిండట. అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పాశం యాదగిరి మాటలు సరైనవి కావని చెప్పి ముఖ్యమంత్రిని ఆదరించి సన్మానం చేస్తానంటే రానని అనడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు వేరని, అందుకే పలువురిని పార్టీలో జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మధ్యలో కలగజేసుకున్న పాశం యాదగిరి మహేష్ కుమార్తో గొడవకు దిగిరు. ఆయన చేతిలోని మైకును లాగేశారు. దీంతో స్టేజ్ పై కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అక్కడ ఉన్నవారు సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగిందట. చూడండి, ఆడాడ పంచాయతీ పెట్టుకుని స్టేజ్ల మీద మైకులు గుంజుకున్నారు, నెట్టుకున్నారు, తొట్టుకున్నారు. ఈయన ఏమంటాడంటే, అరే అప్పుడున్న వాళ్ళంతా మరి ఇప్పుడు మంత్రులంతా కూడా అప్పుడున్న మంత్రులే కదండి, ఇప్పుడు కూడా ఇందులో ఉన్నారు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ అల్ల మంత్రి చేసిండు, ఇళ్ళ మంత్రి అల్ల నుండి ఇళ్ళకి వచ్చిండు. తొమ్మల నాగేశ్వరం అందులో మంత్రి చేసిండు, ఇందులో మంత్రి చేసిండు. అసలు వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు. ఇట్లా చాలా మంది కూడా మరి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళకి అందరికీ మళ్ళీ ఇందులోకి వచ్చి వాళ్ళనే ముందు రోజులు పెడిచి మళ్ళీ వెనక ఉద్యమకారులను నెట్టేయడం కరెక్ట్ కాదు. మరి ఇదంతా మేము బైకాట్ చేస్తూ ఉన్నాం, మేము రామని చెప్పేసి మరి ఆయన యాదగిరి గౌడ్ చెప్తా ఉన్నాడు. మరి దానికైతే ఈయన మహేష్ కుమార్ గౌడ్, ఆయనేమో యాదగిరి, ఇక వీళ్ళిద్దరి మధ్య అయితే పంచాయతీ కొత్త జరిగింది. మరి ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర పరువు తీయకండియా, మళ్ళా 2 కలుపుతాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేటటువంటి ముచ్చట్లు మాత్రం చేయకుండా తెలంగాణకి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది. ఈ 10 ఏళ్ళు 2014 టు 2024 వరకు ఇప్పుడు మీరు 10 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలు ఏవైతే చేస్తా ఉన్నారో ఘనంగా చేయండి తప్పితే దీనికోసం లొల్లి పెట్టుకొని మళ్ళంతా ఆగమాగం చేస్తే మాత్రానికి తెలంగాణని యావత్తు దేశం చూస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణని ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని మనం కోరటం జరుగుతూ ఉన్నది.